శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిలి అప్పలరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి పలాస కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ వంటివి చేరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిలి అప్పలరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీకి పలాస కోర్టు అనుమతించింది. ఇక విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ వంటివి పనిచేయరాదని న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, సీదిలి అప్పలరాజుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఎటువంటి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించొద్దు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇప్పటికే కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అంపోల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును నిన్న కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి అయితే అనుమతించింది. ఈ నేపథ్యంలో అప్పలరాజును ఈ రోజు 10 గంటలకు పోలీసులకు అంపోల్ జైలు సిబ్బంది అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ప్రాథమిక కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు కూడా చేశారు. తదనంతరం పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి అయితే అప్పలరాజును తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏంటంటే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి ఏం జరిగింది, అక్కడ సంబంధించిన ఏదైతే అప్పలరాజు సంబంధించిన సంభాషణ కావచ్చు, ఆ వాట్సాప్ మెసేజ్లను కూడా చూపించి ఆయనతో ఆ ప్రశ్నలు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోలీస్ కస్టడీలో భాగంగా అప్పలరాజును సిఐ సోంపేట సిఐ మంగరాజు ఆధ్వర్యంలో కీలక ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే హిట్ అండ్ రన్ ఘటనలో అసలు ఏం జరిగింది, కేసులో అప్పలరాజు పాత్ర ఏంటి, ఘటన సంబంధించి కీలక వివరాలు ఏంటి, కేసు దర్యాప్తులో పోలీసులు సేకరించే సమాచారంపై కూడా అప్పలరాజుని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా పలు అంశాలపై కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అంపోల్ జైల్లో ఉన్న అప్పలరాజును పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రావడం, ములాఖాత్ టైం అయిపోవడంతో ఆయన వెనుదిరగడం కూడా జరిగింది. తర్వాత జిల్లాలో కూడా వైసీపీ సంబంధించిన పలువురు కోఆర్డినేటర్లపై కూడా కేసులు నమోదు కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అప్పలరాజును విచారిస్తున్నట్టు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ కోరడము, దాని తర్వాత పోలీసులు విచారించడం, దానికి కోర్టు అనుమతులు కూడా ఇవ్వడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత పోలీసులు ఎలాంటి నివేదికను కోర్టుకి సబ్మిట్ చేస్తారో, రిమైండ్ కూడా పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని దానిపై కూడా ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.